వెల్కమ్ టు కీ టాక్స్. వేర్ గోల్డ్ స్పీక్స్ ఎవ్రీ టంగ్ ఈజ్ సైలెంట్ అని ఒక సామెత ఉంటుంది. అంటే బంగారం మాట్లాడే చోట అందరూ నోర్లు మూసుకుంటారు. అయితే ఇప్పుడు పెరుగుతున్న గోల్డ్ రేట్లు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళలోనూ టెన్షన్ పెరుగుతోంది. అదే మన తెలుగు వాళ్ళలో అయితే గనక అసలు గోల్డ్ కొనాలా వద్దా, పెరుగుతుందా తగ్గుతుందా, అసలు ఇప్పుడు ఏం చేయాలి అనే ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఎందుకంటే పెరుగుతోంది కదా అని కొనకుండా ఉంటే గనక లాభాన్ని పోగొట్టుకున్నట్టు అవుతుంది. అలాగే తగ్గుతుందేమో అని ఎదురు చూస్తూ ఉంటే తగ్గకపోగా మరింత పెరిగితే గనక కొనడానికి ముందు ముందు మరింత కష్టం అవుతుంది. అందుకోసమే ఇప్పుడు అందరిలోనూ ఒకటే ఆలోచన, అసలు గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతుంది, ఎంత పెరుగుతుంది? ఈ ప్రశ్నకి సమాధానాలు చూసే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్. ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ రేట్ అమాంతం పెరగడం మొదలైంది. ఇప్పుడే కాదు, ఫిబ్రవరి నుంచి ఈ ట్రెండ్ మొదలైంది. ఇప్పుడు పీక్ స్టేజ్కి వెళ్తోంది. ఇప్పుడు ఇండియాలో మన దగ్గర 10 గ్రాముల గోల్డ్ ధర 89,000 నుంచి 90,000 మధ్యలో ఉంది. ఇది 1,00,000 వరకు వెళ్ళినా ఆశ్చర్యం లేదు అనే చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది అంటే, అమెరికాలో గత 3-4 ఏళ్లలో ఎప్పుడూ లేనట్టుగా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఉంది. ఎందుకు అంటే ట్రంప్ పెట్టిన మంట ప్రపంచవ్యాప్తంగా సెగలు రేపుతోంది. ట్రేడ్ వార్ మొదలు పెట్టాడు ట్రంప్. అంటే నచ్చని దేశాల మీద, లేదంటే దారికి తెచ్చుకోవాలనుకున్న దేశాల మీద 20 నుంచి 25% అదనపు సుంకాలు వేసి అల్లకల్లోలం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారము, ఆర్థిక రంగం ఎట్లా ఉంటాయో తెలియక అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పకూలుతూ ఉంది. మెల్ట్ డౌన్ ఫేస్ చేస్తా ఉంది. ఈక్విటీ షేర్లన్నీ పతనమవుతూ ఉన్నాయి. ఇలాంటి పతనాన్ని ఆపడం కోసం యుఎస్ ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఉంది. ఓ పక్కన ఈక్విటీ షేర్లు పతనమవుతున్నాయి కాబట్టి ఈ వోలటైల్ సిచ్యువేషన్ తట్టుకోవడానికి రిలయబుల్ సోర్స్ ఏముంది అని చూస్తే గోల్డ్ షేర్లు. మార్కెట్ మొత్తం గోల్డ్ మీద దృష్టి పెట్టింది, గోల్డ్ కొనడం మొదలు పెట్టింది. ఇలాంటి సిచ్యువేషన్ లో గోల్డ్ కి స్కేర్సిటీ రావడం మొదలైంది. యుఎస్ మార్కెట్ లోనే కాదు, ఈ ట్రంప్ వాటం చూసిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి వచ్చింది. యుఎస్ తో ఇంటర్నేషనల్ ట్రేడ్ తో డీల్ చేసే ప్రతి దేశము ఈ డాలర్ ని నమ్ముకుంటే వాల్యూ పతనం అయిపోతూ ఉంది. కాబట్టి గోల్డ్ నమ్ముకుంటే గనక సస్టైనబిలిటీ వస్తుంది, ష్యూరిటీ ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది అని అన్ని దేశాల సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ ప్రొక్యూర్మెంట్ మొదలు పెట్టినాయి. అంటే ఉన్న డాలర్ వాల్యూ పతనం అవుతుంది కాబట్టి నష్టపోతాం. అదే గోల్డ్ పెట్టుకుంటే కనుక ఎకానమీ సస్టైన్ అవుతుంది, బార్గెన్ ఎబిలిటీ పెరుగుతుంది అనే ఉద్దేశంతో అందరూ గోల్డ్ మీద పడ్డారు. మార్కెట్ లో స్కేర్సిటీ వచ్చింది, గోల్డ్ వాల్యూ పెరుగుతుంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అని ఒక బ్యాంక్ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా దేశాల దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్ అన్ని, ఇండియా లాంటి దేశాలే కాదు, ఆఖరికి అమెరికా కూడా వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ లో కొంత భాగాన్ని ఈ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో పెడుతుంది. అంటే ఎక్స్చేంజ్ వాల్యూ కోసం, ఇంటర్నేషనల్ ట్రేడ్ కోసం, మినిమం షూరిటీ కోసం ఈ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాల్ట్ లో కొంత బంగారాన్ని ఉంచుతారు. ఇప్పుడు ఏమైంది, ఈ గోల్డ్ ట్రెండ్ మారిపోయేసరికి ఈ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి ఈ గోల్డ్ విత్డ్రా మొదలైంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి మా బంగారం మాకు ఇచ్చే, మేము తీసుకుపోతామని చెప్పి తీసుకొచ్చేస్తా ఉన్నారు. ఇండియా కూడా రీసెంట్ గా 280 మెట్రిక్ టన్నుల గోల్డ్ ని వెనక్కి తెచ్చింది అని చెప్తూ ఉన్నారు. దీనికి తోడు పోలాండ్ అనే దేశం ప్రపంచంలో ఎక్కువ బంగారాన్ని కొందిట గత 6 నెలల్లో, గత 9 నెలల్లో. పోలాండ్ తర్వాత బంగారం కొన్న రెండో దేశం ఇండియానే. దాదాపు 90 మెట్రిక్ టన్నుల గోల్డ్ గత 6 నెలల్లో ఇండియా కొన్నది అని చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్కేర్సిటీ పెరుగుతూ ఉంది. స్కేర్సిటీ పెరిగితే దానికి తగ్గట్టుగా ప్రొడక్షన్ ఉంటుందా అంటే ఉండదు. ఎందుకు అంటే బంగారం ఫిక్స్డ్ గా ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా 3,000 మెట్రిక్ టన్నులు మాత్రమే తయారవుతూ ఉంది. వెలికి తీసి శుద్ధి చేసి మార్కెట్ లోకి వస్తున్న గోల్డ్ 3,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంది. ఈ ముందు పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది చూస్తే, ట్రంప్ ఇప్పట్లో చల్లబడతాడా, ట్రేడ్ యుద్ధాన్ని ఆపుతాడా, దేశాలతో ఫ్రెండ్లీగా ఉంటాడా? ఉండే రకం కాదు. ఎందుకు అంటే వచ్చే 3-3.5 ఏళ్లు తనదైన మార్క్ ప్రపంచం మీద ముద్ర గుద్ది వెళ్ళాలి అనేది ట్రంప్ ఆలోచన. అంటే వోలటైల్ సిచ్యువేషన్, ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుందో తెలియని గందరగోళము ఇంకా కొన్ని నెలల పాటు కొనసాగే అవకాశం సుస్పష్టంగా ఉంది అనే ఎవరైనా చెప్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ గోల్డ్ వాల్యూ అనేది క్రమంగా, అదేదో మన ప్రకటనలో ఒక గుండాయని చెప్తూ ఉంటాడు, బంగారం పెరిగేదే తప్ప తగ్గేది కాదని. ఇప్పుడు ఈ బంగారం రేటు 89 నుంచి 90 దాటి 1,00,000 వైపు వెళ్లేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఇండియన్ మార్కెట్ లో బంగారం వాల్యూ గత 12 నెలల్లో 40%, అంటే 100కి 40 రూపాయలు పెరిగింది. అయితే 2025 మొదలైన తర్వాత గత 2.5-3 నెలల్లోనే 25% పెరిగింది. అంటే ఈ పెరుగుదల అనేది స్పీడప్ అవుతుంది. ఇంకా స్పీడప్ అయ్యి ఈ బంగారం 1,00,000 మార్కుని అందుకోవడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు అని, బహుశా దసరా నాటికి 1,00,000 మార్కు దాటే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి. అంతకు ముందు జరిగినా ఆశ్చర్యం లేదు. అందుకోసమని కొనే ఆలోచన ఉంటే కొనుక్కోవడము, అమ్మే ఆలోచన ఉంటే ఆగిపోవటము ఇప్పుడు ఉత్తమమైన పరిస్థితి అని మార్కెట్ ని చూస్తే అర్థమవుతుంది. మీరేమంటారు? మీ ఆలోచనని కామెంట్ లో షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.